ఆ మూమెంట్ అయిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నారు? లేదు, ఆ విధంగా అనుకోలేదు. ఇక అప్పటి నుండి బాగా జాగ్రత్త పడ్డాం. అది ఇక అతన్ని నమ్మి పోయినందుకు ఇట్లా అంటే అంటారు కదా, చూపించాడు ఒక దారి, ఇట్లా ఊకురని ఒక చూపించాడు అంతే. అప్పటి నుండి బాగా జాగ్రత్త పడుకుంటూ వచ్చినాం. కానీ చాలా దారుణమైన దారి అది. మా లైఫ్ లో ప్రాంకులలో అంటే బెస్ట్ మెమరీ అదే. ఒకవేళ ఆ అబ్బాయి పెళ్లి కొడుకు నేను చేయించలేదు, సీరియస్ అయిపోయింది కదా మ్యాటర్, ఒకవేళ నేను చేయించలేదు, నాకు సంబంధం లేదు అని ఉంటే మీరేం చేసేవాళ్ళు? అలాని కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ఉన్నది. సపోర్ట్ చేసిండు నేను తప్పు నాదని. లాస్ట్ వచ్చేటప్పుడు కూడా అన్న మీరేం బాధపడకూరి, కొట్టినందుకు 10,000 ఇస్తే మీకు అని అన్నాడు. సంతోషపడ్డాం. కాకపోతే ఏం చేసిండు, మీరు ఊరన్నా మెల్లగా నేను ఫోన్ పిల్ల అమ్ముతా అన్నాడు. అది ఇంకా రాలి, ఇప్పటికి 3-4 years అవుతుంది ఇంకా రాలే. తీసి పెట్టేసిన, నో ప్రాబ్లం. ఆయన కూడా దెబ్బలు తిన్నాడు కదా, ఫోన్ తీయని తీసి పెట్టేసినాం. ఓకే, ఇలాంటి అవుతా మనీ కోసం చేశారా మీరు? అది నేను ఇంకా ఫ్రెండ్ అనుకున్నాను. లేదు, ఫేమస్ కోసం చేసినాం, ఫ్రాంక్ కోసం. అంత దూరం పోయి చేసినాం. ఆఖరి ఆ కారు పైసలు కట్టించుకున్నాం, ఇటు లాస్ అయినాం, అటు స్టేషన్లో మొత్తం బాగా ఇబ్బంది అయిపోయింది. ఇక మొత్తానికి తర్వాత మా వాళ్ళు వద్దన్నారు, మా వాళ్ళు బంద్ ఏమని అన్నారు. ఇక చేస్తే వీడియోస్కి చేయండి కానీ లైఫ్ మీద చేయొద్దు అని చెప్పారు. అట్లా అనేసరికి కొంచెం ఆలోచించి అమ్మ ఇప్పట్లో మంచి చేస్తామని చెప్పని ఇట్లా వేసుకుంటూ వచ్చేసినాం. ఆ మూమెంట్ అయిన తర్వాత మొత్తానికి బంద్ చేద్దాం అని అనుకోలేదా? లేదు, అనుకోలేదు.